श्रीशैलेशया पात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहत तदिराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्मयानामाद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं धरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्तान् गिरीणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यच्चिदतीश्वरतः स्वभाव भोगापवर्गतदुपाय गरीरुदारः सन्दर्शयन् निर्मिमीतः पुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय अंशैः षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलकौस्तुभ शोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ కూడా నమస్కారం. మనం విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో రెండవ అధ్యాయంలో అంటే మన రెండవ అధ్యాయం ప్రారంభించి చాలా రోజులు అయిపోయింది, కానీ ఇంకా కూడా దానికి ముగింపు పలకలేదనమాట. అన్ని శ్లోకాలు చదువుకున్నాం నిన్న, కానీ మళ్ళా దాన్ని మొత్తం సినాప్సిస్ అంటారు అనమాట. అంటే ఆ రెండవ అధ్యాయం సుమారు 29వ తారీఖు ప్రారంభించాం సెప్టెంబర్, కాబట్టి ఇంకా రెండవ అధ్యాయంలో ఉన్నాం అనమాట. కాబట్టి సినాప్సిస్ చదువుతున్నాం, ఎందుకంటే కొంచెం ఇది కష్టమైనటువంటి సబ్జెక్ట్, నీకే కాదు నాకు కూడా అందరికీ. ఎందుకంటే ఈ సృష్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే మనం కంటికి కనబడనంటూ దాన్ని ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టమైనదే అనమాట. ఏదైనా ఒక వస్తువు మన కంటి ఎదురుగా ఉందనుకోండి, ఇది బలానిది అంటే చాలా సులభంగా అర్థం చేసుకున్నాం. మన రామాయణం చదువుకున్నాం, చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. దీంట్లో కూడా మొదట్లో ఈ సృష్టి క్రమం గురించే కొద్దిగా చెప్పినప్పుడు మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆ తర్వాత పోను పోను మిగిలిన విషయాలన్నీ కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేది అన్నమాట. కాబట్టి మనం కొంత అంటే మామూలు కంటే కూడా ఎక్కువ సమయాన్ని దీనికి కేటాయిస్తే కూడా కొంచెం ఫలితం బాగుంటుంది అనమాట. ఎందుకంటే మన సృష్టి గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు, కానీ మనం కూడా ఒకటే విషయం మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అన్నిటికీ కూడా కారణం మహావిష్ణువే. అదొకటి అందరికీ తెలుసు. ప్రళయం జరిగినప్పుడు ఒక తమస్సు అనేది ఉంటుంది, అది కూడా తెలుసుకున్నాం మనం. తమస్సు అంటే ఏమిటి, మనం అంతా చీకటి ఆవరించింది అని అనుకోని ఉంటాం, ఇన్ని రోజులు ఒక భ్రాంతిలో ఉండుంటాం అనమాట. కానీ ఇది చీకటి అంటే అటువంటి చీకటి కాదు, మనం రోజు చూసేటువంటి రాత్రి వేళ చీకటి, పగటి వేళ వెళ్తురు, అటువంటిది కాదన్నమాట. చీకటి అంటే బలాని వస్తువు ఇది అని మనం తెలుసుకోలేనటువంటిది అన్నమాట, అటువంటి చీకటి అని చెప్పి తెలుసుకున్నాం అనమాట. ఈ విధంగా ఇంకొంచెం దీని గురించి ఇంకొక 20-30 నిమిషాలు దీని గురించి చెప్పుకొని ఆ తర్వాత ముఖ్యంగా మనకి భాగవతంలో అంటే పోతన భాగవతంలో కూడా సృష్టి గురించి చాలా వివరంగా ఇవ్వబడింది అనమాట. మనం కూడా పోతన భాగవతం మొత్తం చదువుకున్నాము. దాంట్లో కూడా ముఖ్యంగా తృతీయ స్కంధులు మహాభారతం
పోతన భాగవతంలో తృతీయ స్కంధంలో బాగా చక్కగా చెప్పబడింది అనమాట. కొన్ని శ్లోకాలు, కొన్ని పద్యాలు దీనికంటూ సృష్టి క్రమం గురించి ఇవ్వబడింది అనమాట. అది కూడా వీలైతే అది కూడా చదువుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎంత చదువుకుంటే అంత కొంచెం అర్థం చేసుకునేదానికి సులభంగా ఉంటుంది అనమాట. అంటే మామూలుగా సైన్స్ ప్రకారము ఇది బలానిది ఇది బలానిది అంటే కూడా కొన్ని సందర్భాల్లో మన బుర్రకి అందకపోవచ్చు అనమాట. సైన్స్ ఎందుకు సింపుల్ గా ఒక లెక్కలు వేస్తారు కొంతమంది. ఆ లెక్క మనకి తెలియకపోతే x² + b² + q² అంటారు. ఈజ్ ఈక్వల్ టు ఇంత అని వేస్తాడు. ఆ ఎక్స్లు వైలు ఆల్జీబ్రా అంటారు. ఆల్జీబ్రా అంటేనే మహాగాబరా మనకి. ఆ విధంగా ఈ సృష్టి గురించి తెలుసుకునేది కూడా కొద్దిగా సమయాన్ని కేటాయించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు. నిన్న మన ప్రళయం అంటే ఏమిటి, ఆ ప్రళయంలో ఏం జరిగింది, ఆ ప్రళయంలో ఎవరెవరు ఉన్నారు, ఆ ప్రళయం తర్వాత సృష్టి క్రమం ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకోండి. ఇక్కడ ప్రళయం అంటే ఇక్కడ ఒక విశేషమైన విషయం చెప్పబడింది. ఏంటంటే గడిచిపోయినటువంటి ప్రళయం జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రకృతి అంతా కూడా లీనమైపోతుంది అనమాట. లీనమైపోయిందంటే ఏమిటి, నశించిపోవడం కాదు, వేరే అవస్థలో ఉంటుంది అది. అంటే దాగి ఉండదని చెప్పుకోవచ్చు, లీనమై ఉంటుంది. మనం రామాయణం చదివేటప్పుడు కూడా హనుమంతుడు సీతాన్వేషణలో అశోకవనం పోతాడు. అక్కడ ఒక చెట్టు పైన కూర్చొని, ఎందుకంటే ఇవి మనకి స్ఫురణకు వస్తాయి అనమాట. లీనం అనే పదానికి ఇంత స్ఫురణకు వస్తుంది మనకి. ఆ చెట్టు పైన కూర్చొని ఆ ఆకుల మధ్యలో ఆయన లీనమై ఉంటాడు. అంటే ఇవి ఆకులలో తాను కనబడకుండా ఉండి సీతాదేవి దగ్గరకు రావణాసుడు రావడం, వారి ఇరువురి మధ్య సంభాషణ, ఇరువురి మధ్య అంటే రావణాసుడు ఏదో పేలుతాడు, దానికి సరైనటువంటి సమాధానం సీతాదేవుడు, ఇవన్నీ పైనుంచి చూస్తున్నాడు. అక్కడ లీనమై చెప్పాడు. అంటే ఆకుల్లో కలిసిపోయి ఉంటాడు. అట్లా ప్రకృతిలో కలిసిపోతుంది అనమాట ఆ మహాప్రళయం అన్నప్పుడు. కాబట్టి మళ్ళా ఆ లీనమైపోయినది మళ్ళా ఏమవుతుంది, విశ్వము మళ్ళా ప్రకృతిలోకి సంచరించడం, అంటే ప్రవేశించడం. ఆ విధంగా ప్రవేశించడం కాబట్టి దీనిని ప్రాకృత ప్రళయం లేదు మహాప్రళయం అని కూడా అంటుంటారు అనే విషయం మనం చెప్పుకున్నాం అనమాట. ఆ తర్వాత మరి అసలు ఈ సృష్టి అనేది ఎలా జరుగుతుంది, ఏదైనా ఒక సృష్టి జరగాలంటే రెండు, అంటే ఒక జీవము ఒక ప్రకృతి, ఈ రెండు ఉండాలి. ఆ రెండింటినీ కూడా విడివిడిగా ఉంటాయి అన్నమాట ప్రళయం తర్వాత, ఆ ప్రళయం సమయంలో. ఆ తర్వాత మరలా వీటి సృష్టికి కార్యక్రమానికి ప్రారంభించేది విష్ణు యొక్క బాధ్యత అనమాట. అంటే ఆయన ఏ విధంగా చూస్తాడు, ఈ పనిని ఎలా నిర్వహిస్తాడు, ఆయన బ్రహ్మ రూపంలో నిర్వహిస్తాడు. ఈ విషయం మనం తెలుసుకున్నాం అన్నమాట. కాబట్టి ఇంకో విషయం ఏమిటి, కారణము కార్యము అనేటువంటి రెండు ఉంటాయి. ఏ కార్యము కూడా కారణం లేకుండా ఉండవండి. మన పిల్లవాడిని కొడతాం, కారణం ఉంటుంది కదండి, ఊరికే కొట్టం. లేదు పిల్లవాడిని ముద్దు చేస్తాం, ముద్దు చేసేదానికి కారణం ఉంటుందండి. ఊరికే మనం కూడా వాడు ఏదో ముద్దుగా మాట్లాడతాడు, లేదు మార్కులు బాగా వచ్చాయి, ఇలా కారణాలు ఉంటాయి అనమాట. కాబట్టి ఎటువంటి కారణం లేకుండా ఏ కార్యము జరగదు అనమాట. ప్రతిదానికి ఒక కారణం అంటూ ఉంటుంది, కారణం లేకుండా కార్యం జరగదు. అలాగే నిప్పు లేకుండా ఏ వస్తువు కాలిపోదు కదండి, నిప్పు ఉండాలి, నిప్పు ఉంటేనే ఏ వస్తువునే కాలిపోతుంది. అలాగే ఇక్కడ మట్టి ముద్ద ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, మట్టి ముద్ద బంగారము ఇవన్నీ లేకుండా, ఈ రెండు లేకుండా కుండ కానీ చెవిపోగులు, అంటే చెవిపోగులు అంటే బంగారం నుంచి చెవిపోగులు, మట్టి ముద్ద నుంచి కాయ, అవి తయారు అవ్వడం అన్నమాట. ఇవన్నీ మూల పదార్థాన్ని చెప్పుకోవచ్చు మనం సైన్స్ లో. మూల పదార్థం అంటే బేసిక్ అనమాట, ఎలిమెంట్. ఇవన్నీ ఉన్న తర్వాత దీంట్లో నుంచి తయారు చేస్తూ ఉంటారు అనమాట, అంటే రా మెటీరియల్ ఇవి. కాబట్టి దీనికి కార్యానికి కారణం అదే ఉంటుంది. అంటే శూన్యం నుండి ఏది పుట్టుకొని రావు, కాబట్టి కారణం లేనిదే కార్యము జరుగుదు. అందుకని చెప్పి ఏం చెప్తారు, అనికార్య అన్యథా అనుపపత్తి అంటారు. అంటే ఏమిటి, అనికార్య అన్యథా అనుపపత్తి అంటే ఏమిటి, కార్యానికి కారణం లేకుండా ఉండదు, అంటే కారణం లేకుండా ఏ కార్యము జరగదని. కాబట్టి ఈ రెండు కూడా ఎలాగా ఎప్పుడు ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటాయి. అంటే ఎలాగైతే మనకి ప్రవాహాలు సజీవ నదులు అంటాం, అంటే నదులు రెండు రకాలు మనకి అందరికీ తెలుసు. సజీవ నదులు అంటాం. సజీవ నదులు అంటే ఏమిటి, ఎల్లవేళలా ప్రవహిస్తూ ఉంటాయి. అది ఎలా ప్రవహిస్తూ ఉంటాయి మరి ఎల్లవేళలా అంటే, వర్షాకాలంలో వర్షపు నీరు, మరి ఎండాకాలంలో ఏమవుతుంది, ఏదో ఐసు ఆ కరిగి అవి నీటి ద్రవ రూపంలో నీరుగా ప్రవహిస్తుంటాయి ఆ నదిలో. కాబట్టి హిమాలయాల నుంచి ప్రవహించేటువంటి నదులు అన్నీ కూడా ఎల్లవేళలా నదులు నీరు ఉంటాయి, సజీవ నదులు అవన్నీ కూడా. కానీ కొన్ని నదులు అలా కాదు, కావేరి ఇవన్నీ కూడా ఏమవుతాయి, మనకి వర్షాకాలంలో చాలా ఉధృతిగా ఉంటుంది వర్షపు నీరుతో.
ఆ తర్వాత వర్షం లేదనుకోండి, నీటి ఉధృతి ఉండదు. కాబట్టి ప్రవాహం కూడా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎల్లప్పుడూ అంటే సజీవంగా ఈ యొక్క సృష్టి, తర్వాత మరలా తిరిగి లయం అవ్వటం, మరలా సృష్టి జరగటం, ఇది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది అనమాట. సూక్ష్మరూపి అయినటువంటి విష్ణువు స్వరూపం చేతనే ప్రళయ కాలంలో ప్రకృతితో ఎడబాసిన పురుషుడు ఎటువంటి చైతన్య లక్షణం లేని వారై ఊరకు ఉంటాడు. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. మరి సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది కదా, మరి ప్రళయ కాలంలో మాత్రం ఎందుకు జరగదు? ఆ సమయంలో ఎందుకు జరగదు? లీనమై ఉంటారని ప్రకృతిలోకి లీనమైపోయి ఉంటుందని చెప్తాం అన్ని జీవులు కూడా. అందుకే తమస్సు అంటే ఏమిటి అని కూడా చెప్పుకున్నాం మనం. తమస్సు అంటే చీకటి అని కాదు, ఏ జీవి ఏమిటి అనేది కనిపెట్టలేనటువంటి పరిస్థితి అనమాట. అవన్నీ కలిపి ఒక ముద్దగా ఏర్పడి ఉంటుంది అని చెప్తారు. సరే, ఆ సమయంలో మరలా మనము దానిని చైతన్యపరచాలి. అంటే ఆ చైతన్య లక్షణాలు లేకుండా అలా స్తబ్దుగా ఉంటుందన్నమాట. అలా స్తబ్దుగా ఉన్నదాన్ని మళ్ళీ చైతన్యపరచాలి. ఉదాహరణకి మన పిల్లవాడు అనుకోండి, నిద్రపోతూ ఉంటాడు, చైతన్యం లేకుండా అలా పడుకొని ఉంటాడు. వాడికి అసలు లేపి మళ్ళీ చైతన్యపరచాలి. ఎవరు తెలుపుతారు? ఏ తల్లి అదిగో తండ్రి చేయడు. మామూలుగా పిల్లల బాధ్యత ఎక్కువ తల్లే తీసుకుంటుందండి. ఎందుకంటే తల్లి అయితే నాలుగు కొట్టినా కూడా కొడుతుంది, తండ్రి కొట్టడు. అది తల్లి కొడితే అసలు కొట్టాడు తండ్రి. తండ్రి తను విడిగా కొడతాడు. కాబట్టి ఈ చైతన్యపరచడం అనేది ఎవరు చేస్తారు? మరి ఏ సమయంలో చేస్తారు అంటే ఈ సర్గకాలం వచ్చినప్పుడు. సర్గకాలం అంటే ఏమిటి? సర్గ అంటే సృష్టి అని అర్థం. ఈ సర్గకాలం వచ్చినప్పుడు మరి ఎవరో ఒకరు చెయ్యాలి దాన్ని. ఈ ప్రకృతిని అధిష్ఠించి ప్రకృతితో జతకూడి పురుషుడు సృష్ట్యాదులను చేస్తూ ఉన్నాడు. ఈ తీరుగా ఇచ్చిన కాలంతో పాటుగా పురుషుని యొక్క స్వరూపం కూడా ఉంది. కాబట్టి ఈ పురుషుడు సృష్ట్యాదులు చేసేందుకు తిరిగి ఆ పరమాత్మని, అంటే ఎవరు? ఆ విష్ణువే దీనికి కూడా మూల కారణం అవుతున్నాడు అనమాట. అంటే వాటిని ప్రేరేపించి తిరిగి మరలా సృష్టి ప్రారంభించేందుకు కారకుడు అవుతున్నాడు. ఆ సృష్టి ఎలా జరిగింది, ప్రారంభంలో ఎలా జరిగింది అని తర్వాత వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రధాన పురుషులు వ్యయ అవ్యయములు అంటే ఏమిటి? ప్రధాన పురుషులు అంటే ఎవరు? సృష్టికి కావలసినటువంటి ఇరువురు అనమాట. ఈ ప్రధాన పురుషులు ఇరువురు కూడా ఎలాంటి వారు? వ్యయ అవ్యయులు అంటారు. అంటే వ్యయ అంటే ఏమిటి? పరిణామము అంటే మార్పు చెందేవారు అని అర్థం. అవ్యయులు అంటే ఏమిటి? పరిణామము చెందని వారు. అంటే ఒకరు ఉపాదాన కారణము, మరి ఒకరు నిమిత్త కారణం. అంటే ఇక్కడ పరిణామం చెందేది ఏది? ప్రకృతి. దీని నుండి పుట్టిన పంచభూతాల కలయిక ద్వారా ప్రాణుల యొక్క శరీరాలు ఏర్పడుతున్నవి. ఇవి బాల్య యవ్వన కుమార కౌమార వృద్ధ మరణాదులు అనేటువంటివి కలిగి అనేటువంటి మార్పులను పొందుతుంది అనమాట. కానీ జీవాత్మ జ్ఞానమే స్వరూపంగా కలవాడు. అంటే ఏమిటి? దాంట్లో మార్పులు ఉండవు కనుక అందులో పరిణామం ఉండదు. అందుకే దాన్ని ఏమంటారు? ఆ పరిణామి. ఆ పరిణామి అంటే ఎటువంటి మార్పు చెందినటువంటిది అని చెప్పడం. కాబట్టి ప్రకృతిలో ఈ పంచభూతాలు కూడా వాటి యొక్క కలయిక ద్వారానే ప్రాణుల యొక్క శరీరం. అందుకే మన శరీరంలో కూడా ఏముంటుందండి? ఇది పంచభూతాల యొక్క కలయికే. కాబట్టి మనం అంటాం చేతులు కాళ్ళు మొత్తం చూసుకున్నామంటే లోపల ఉండేది అంతా చూస్తే పంచభూతాలు కలిగాయి. అందుకే మనం పంచభూతాల్లో కలిసిపోయాడండి అంటుంటాం. పంచభూతాలుగా మనం ఏం చేస్తాం? మరణించిన తర్వాత అగ్నికి ఆహుతి చేస్తాం శరీరాన్ని, ఈ శవాన్ని. అంటే ఏమిటి? మళ్ళా ఎక్కడి నుంచి వచ్చామో, ఈ పంచభూతాల నుంచి వచ్చామో, శరీరంలో ఏముంటుంది? నీరు, ఇవే ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా మళ్ళా వాటికే పంపించేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ పంచభూతములకు ద్వారా ఏర్పడినటువంటి శరీరాలు వాటికి మాత్రము బాల్య యవ్వన కౌమార వృద్ధ మరణాదులు అని ఏర్పడుతుంది అనమాట. అటువంటి మార్పు జరుగుతూ ఉంటుంది. అంతే కదండి. ఒకరు జన్మిస్తాము, ఒకరు జన్మించిన తర్వాత వృద్ధితో ఉంటాము, తర్వాత యవ్వనం వస్తుంది, తర్వాత ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. తర్వాత వృద్ధాప్యము, ఆ తర్వాత వృక్షం నుండి ఏ విధంగానైతే ఒక ఫలము బాగా మాగిపోయిన తర్వాత నేల పడిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగానే ఈ మార్పు జరుగుతుండదు. కానీ ఈ మార్పులు అనేది ఎలా జరుగుతుంది అంటే మన ప్రాణుల్లో అనేక రకమైన ప్రాణులు పుడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి, మనం ఈ జన్మలో మానవులుగా ఉన్నాం. అందరూ చెప్తుంటారు మానవ జన్మే అత్యున్నతమైనటువంటి జన్మ అని. ఎందుకని ఎలాగంటే ఈ మానవ జన్మకి లోనే
మీకు ఇక మోక్షానికి కానీ ముక్తికి కానీ కావలసినటువంటి మార్గ అన్వేషణ ఇక్కడ చేయవచ్చు అనమాట. మరి వేరే జీవిలో అటువంటి మార్గాన్వేషణ ఉండదు. ఒక కుక్కగా పుట్టారనుకోండి, దానికి ఏముంటుంది పాపం, 10-15 సంవత్సరాలు దాని వయస్సు, ఆయుష్. ఏదో యజమాని పెట్టింది కాస్త తిని హాయిగా యజమాని సంరక్షణలో గడిచిపోతూ ఉంటాయి. అది కూడా ఏంటి, మనం పెంచుకుంటే. లేదు ఇంకొక జంతువు తీసుకోండి, ఏ పశు పక్షాదులు ఎన్నో ఉన్నాయి, అవి ఎన్నో పుడుతూ ఉంటాయి, ఎన్నో చనిపోతూ ఉంటాయి. మనకి తెలియవు అవి, ఎందుకంటే మనం పెంచుకోవడం లేదు కాబట్టి అవి ఎక్కడ పుడుతో ఎక్కడ చనిపోతో మనకి తెలియదు. కానీ వాటి ఏటికి కూడా ఇటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞానం లేదు. అంటే ఏమిటి, ఆ విష్ణుమూర్తిని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోవాలి అనేటువంటి తపన, కోరిక, దానికి కావలసినటువంటి మార్గాన్వేషణ అంటాం. ఎక్కడికైనా చేరాలంటే మనం ఏం చేయాలి, మార్గ అన్వేషణ చేయాలి. ఆ మార్గాన్వేషణ చేసేటువంటి జ్ఞానం కానీ అవన్నీ వాటికి లేవు, మనకే ఉన్నాయి. కాబట్టే ఇది అత్యంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. కాబట్టి ఈ జన్మలో ఏవైనా మీరు చేసుకుంటే, పుణ్యములు కానీ లేదు పాపములు కానీ ఏది చేసినా కూడా దాని యొక్క ఫలితములు మరో జన్మలో దాన్ని అనుభవించి తప్పకుండా అనుభవించాల్సిందే అనమాట. వీలైనంత వరకు ఇక్కడే అనుభవిస్తాం అనుకోండి, ఇంకా ఏవైనా మిగిలి ఉంటే వచ్చే జన్మలో అనుభవించాల్సిందే అనమాట. కాబట్టి మనం ఎటువంటి శరీరాన్ని పొందుతాము అనేటువంటి విషయము దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, మనం చేసేటువంటి కార్యక్రమాలే. ఈ జన్మలో మనం చేయాలి, ఈ స్వరూపంలో ఈ రూపంలో మనం చేసేటువంటి దాని బట్టే ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని ఎలా పొందుతామంటే, జ్ఞానంలో ఎక్కువ తక్కువ శరీరాన్ని బట్టి అతను చేసుకున్నటువంటి సుకృత దుష్కృతములను బట్టి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ ప్రకృతి అనేది మనకి ముఖ్యమైనది అనమాట. దీని నుంచే మీకు ఈ శరీరాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఏ విధంగానైతే అది మళ్ళా అదే చెప్పుకుంటా, ఏ విధంగా అయితే మట్టి ముద్ద వంటిది జీవుని కర్మ కారణంగా శరీరం రూపుదిద్దుకుంటుంది. కాబట్టి తనకు లభించేటువంటి దేవ దివ్య మనుష్యాది శరీరాలకు తానే కారణం, వేరెవరో కాదు. అందువలన నిమిత్త కారణంగా పేర్కొనబడినాడు. ఆ తరువాత వీటిలన్నిటి కూడా ఈ జీవముని ప్రేరేపించి ఈ విధంగా సృష్టికి కారణమయ్యేటువంటి నారాయణుడు ఈ విధంగా చేయగలుగుతున్నాడు. అంటే ప్రవిశ్య క్షోభయామాస అని చెప్పండి. అంటే ఏమిటి, ప్రవిశ్య అంటే ప్రవేశించి, క్షోభయామాస అంటే ఇక్కడ క్షోభింపజేసేటువంటిది కాదండి, అంటే ప్రేరేపించడం అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఎలా ప్రేరేపిస్తాడు అంటే, తాను పక్కన ఉంటే కూడా చాలన్నమాట. ఉదాహరణకి ఒక సువాసన మనం ఎలా ఉంటుంది, గంధం ఉందనుకోండి, ఎక్కడన్నా బాగా గంధపు ఒక దీంట్లోంచి రాతి పైన గంధపు చెక్కతో తీసి ఆ గంధపు దాన్ని ఒక పాత్రలో పెట్టున్నారనుకోండి, ఆ పాత్రలో పెట్టి ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా పోయి దాని పక్కన ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం లేదు. అలా నిలబడి ఉంటే కూడా దాని యొక్క సుగంధము మనకి వస్తూనే ఉంటుంది. మీరేమో ప్రత్యేకంగా చేతులు కట్టుకొని నాకు ఈ సుగంధం కావాలని మీరేమో అడుగుతున్నారా? అడగటం లేదు. అది కూడా మీరు ఎందుకు వచ్చారు ఏమిటి అనేటువంటిది కాకుండా తన ఉపకారం భావంతో అది అందరినీ కూడా అనుభవం చేస్తుంది అనమాట. అంటే ఏమిటి, అందరికీ కూడా తన అనుభవాన్ని, అంటే ఏమిటి, తన సుగంధం యొక్క అనుభవాన్ని అందిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా విష్ణుమూర్తి కూడా ఏ కారణము లేకుండానే అటువంటి క్షోభను పెట్టేవాడు. అంతేకాదు ఆ క్షోభను పొందేవాడును ఆ పురుషోత్తముడే. ఇక్కడ అన్నీ కూడా అతనే అన్నమాట. ఇరువురు కూడా, అంటే ఆ గంధము ఇక్కడ వేరు, కానీ క్షోభించేవాడంటే ఏమిటి, ప్రేరేపించేవాడు, ప్రేరేపించబడేటువంటి వాడు కూడా ఆ విష్ణుమూర్తియే అనేటువంటి విషయాన్ని చెప్పిన. కాబట్టి సృష్టి జరగవలసిన, ఆ తర్వాత సృష్టి జరగాలి అంటే దానికి ఏమి కావాలి? ఉదాహరణకు ప్రళయం అయిపోయిందండి. ప్రళయం వల్ల ఏమవుతుంది, మనకి తమస్సు అంటే ఏమిటి, అన్ని జీవాలు కూడా ఒక ముద్దగా ఏర్పడి ఉంటవి. ఇది 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 అని తెలిసేటువంటి, ఇది నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు అనేటువంటి తెలియటువంటి పరిస్థితిలో ఉంటాయి అని మనం చదువుకున్నాం. అది బాగుంది. మరి ఇక్కడ అటువంటి లక్షణం ఎందుకని ఉంటాయి అంటే, సత్వ రజస్తమో గుణాలన్నీ కూడా సమమైనటువంటి పాళ్లలో ఉన్నాయన్నమాట. సమమైన పాళ్ళు అంటే ఏమిటి, ఈక్వల్గా ఉంది. ఒక వస్తువు ఏదైనా, ఉదాహరణకి
మనకి ప్లాస్టిక్ అంటే ఒక అర్థం ఏం చెప్తున్నా అండి, అంటే ఈ సృష్టికి ఇది సంబంధమైన అర్థమైంది. ప్లాస్టిక్ ఉత్పత్తి చేయాలనుకోండి, ప్లాస్టిక్ అంటే ఏం లేదండి, ప్రకృతిలో దొరికేటువంటి దానినే కొన్ని ప్రత్యేకమైనటువంటి పాళ్లలో కలిపి దాన్ని మనకి కావాల్సినటువంటి పదార్థాన్ని తయారు చేసుకున్నాం. ఊరికే రబ్బర్ అనుకోండి, రబ్బర్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక చెట్టు నుంచి వస్తుంది. రబ్బర్ కూడా ఒక చెట్టు యొక్క పాలు అనమాట. ఆ దాన్ని గీకితే ఆ పాలు వస్తూ ఉంటుంది. ఎలాగైతే మనకి సా ఇది అంటారు తాటి ఇవి అంటుంటాం కళ్ళు, అలాంటివి అన్నమాట, చెట్టు నుంచి వచ్చేవి. మరి దాన్ని అలాగే ఉపయోగించగలుగుతారా మీరు? రబ్బర్ని ఉపయోగించలేదు. దానికి ఏం చేయాలి? దానికి సమపాలలో కావలసినటువంటి పాలలో మనం వేరే దాన్ని కలిపి ఆ రెండింటి యొక్క కలయిక వల్ల ఏర్పడేదే రబ్బర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రళయకాలము తర్వాత ఇవన్నీ కూడా ఒక అచేతనమైనటువంటి స్థితిలో ఉంటాయి. అంటే ఏమిటి? ఎటువంటి చైతన్యం ఉండదన్నమాట. మరి దానికి ఒక చైతన్యాన్ని కలిగించాలి. ఆ చైతన్యాన్ని కలిగించినప్పుడే అవి మరలా చైతన్యాన్ని పొంది సృష్టికి పాల్గొంటాయి అన్నమాట. అంటే మరలా సృష్టి అనేది ఏర్పడుతుంది. మరి ఈ సమమైన పాళ్ళలో ఏముంటాయి? సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. కాబట్టి అది ఎటువంటి కార్యక్రమం లేకుండా అలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా జరగాలి అంటే ఏదో ఒక పాలు ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలండి, అంతే కదండి. మన శరీరంలో కూడా అన్ని సమపాలలో ఉన్నాయనుకోండి, మనకి ఎటువంటి ఉద్రేకాలు ఏమి ఉండవు. కానీ ఏదో ఒకటి పెరిగినప్పుడు, సత్వగుణం కానీ రజోగుణం కానీ తమో గుణం కానీ ఏదో ఒకటి పెరిగినప్పుడు దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది మన అందరూ అనుభవించేదే ప్రతిరోజు కూడా. మనలో కూడా సత్వగుణం అన్ని గుణాలు సామాన్యంగా ఉన్నాయనుకోండి సమపాలలో, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే సత్వగుణం ఎక్కువైనా ఇబ్బంది, రజోగుణం ఎక్కువైనా ఇబ్బంది, తమో గుణం ఎక్కువైనా అంటే వాటికి ఉండేటువంటి లక్షణాలు మనం ప్రదర్శిస్తాం అన్నమాట. కాబట్టి సృష్టి తర్వాత ఇవన్నీ ఉంటే మరి ఎవరు చేయాలి ఇప్పుడు దాన్ని? ఎవరు సృష్టికి కావలసిన విధముగా ఆ సమపాలను మార్చి సృష్టికి కావలసిన విధంగా ఏ పాలలో ఉండాలని ఎవరు డిసైడ్ చేస్తారు? అదే మహావిష్ణువు అన్నమాట. కాబట్టి ఏం చేస్తారు ఆయన? పురుషుడి చేత అధిష్ఠింపబడినటువంటి ప్రధానం నుండి సమస్త ప్రపంచము వెల్లడి కావడానికి తగిన ఒక మహత్తత్వం పుట్టిందనమాట. అంటే ఏమిటి మహత్తత్వం? అంటే ఏం లేదు, పరమాత్మ స్వభావము అని అర్థం అనమాట. అంటే మరి ఈ స్వభావాన్ని పుట్టించడం అంటే ఏమిటి? ఒక రజోగుణము పెంచడము, లేదు తమో గుణం పెంచడము, ఇటువంటి ఆ ఉన్నటువంటి దానిని కావలసిన సృష్టికి కావలసినటువంటి లక్షణాన్ని గుణాన్ని పెంచడానికి ఎవరు చేస్తారు? మరి పరమ పురుషుడు చేస్తాడు, అంటే శ్రీమన్నారాయణుడు చేస్తాడనమాట. అది ఎలా చేస్తాడు? ఒక మహత్తత్వం అనేది పుడుతుందన్నమాట. ఈ మహత్తత్వము ద్వారా ఇది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది ఎలా సాధ్యమవుతుంది? మళ్ళా కూడా మనకి మహత్తత్వం ఏమిటి అంటే ఈ యొక్క సమపాలలో ఉన్నటువంటి దానిని సృష్టికి కావలసినటువంటి విధముగా మరల్చేందుకు ఏ గుణం ఏ విధంగా మరల్తో ఆ విధంగా మరల్చేది అన్నమాట. అది ఎలాగంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం ఒక మట్టి ముద్ద ఉదాహరణ చెప్పుకున్నాం. దీంట్లో చివరికి మట్టి ముద్ద నుంచి చివరికి ఏమొస్తుందండి? ఒక కుండనో ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఇది వచ్చినప్పుడు ఈ నడుమ అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు చూసినప్పుడు మట్టి ముద్దగా ఉండొచ్చు, అది కుమ్మరి వాడి చేతిలో ఒక ముద్దగా తయారవుతుంది. అంటే పెద్ద ముద్ద ఉంటుంది, దాంట్లోంచి కొద్దిగా తీసుకొని దాన్ని ఒక ముద్దగా తయారు చేస్తాడు, అంటే కవలం అంటాం దాన్ని. దాన్ని తీసుకొని ఆ చక్రం పైన పెడతారనమాట. పెట్టి ఆ తర్వాత దీని యొక్క రూపాంతరమే చిట్ట చివరికి ఏమవుతుంది? ఆ యొక్క కుండగా మారుతుంది అనమాట. కాబట్టి ఈ నడుమ కనిపించేటువంటి ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే మార్పు జరిగి చివరికి ఏమవుతుంది? కార్యం ఏదైంది మనకి? కుండ అవుతుందన్నమాట. కాబట్టి ఈ మధ్యలో జరిగేటువంటి కారణాలు అనమాట. కాబట్టి మన్ను కారణము అని మట్టి ముద్ద అనే కార్యమునికి ఉపాదానం. కాబట్టి మనకి కారణము కార్యము ఇలా అర్థం చేసుకోవాలంటే ఇది ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట. మట్టి ఉంటుంది, అంటే మామూలుగా కుండలు తయారు చేసేందుకు ఏ మట్టి అంటే ఆ మట్టి ఉపయోగించలేమండి. మామూలుగా సిమెంట్తో కలిపేదానికి ఒక రకమైన మట్టి ఉంటుంది, కుండలు తయారు చేయడానికి ఆ జిగురు పదార్థం ఉండేటువంటి మట్టి ఉంటుంది. కాబట్టి ఆ మన్నును తీసుకొచ్చి ఆ మన్ను ఏమవుతుంది? అది మట్టి ముద్దగా తయారు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మన్ను అనేది
ఈ మట్టి ముద్ద అనే దానికి కారణం అంటే ఏమిటి? ఉపాదానము అంటారు. అంటే కారణం అయిందనమాట. సరే, ఈ కార్యం ఏది? ఇక్కడ మట్టి ముద్దగా తయారు చేస్తాం కాబట్టి మట్టి ముద్ద కార్యం అవుతుంది. దానికి ముందు కారణం ఏమి? మట్టి. ఆ తరువాత ఏమవుతుంది? ఈ మట్టి ముద్దనే ఏది అయితే కార్యముగా ఉన్నదో అది కూడా కారణం అవుతుంది. దేనికి కారణం అవుతుంది? దానిని తయారు చేసేందుకు ముందు కుండగా దానిపైన పెట్టేందుకు ముందు ఒక కపాలం, అంటే దాని చేతిలో ఒక ముద్దగా తయారు చేసుకుంటామంట. దానికి కారణం అవుతుంది ఏమిటి? ఈ మట్టి ముద్ద. సరే, ఆ తర్వాత కపాలమునకు తర్వాత అది ఏమవుతుంది? కుండకు. కాబట్టి ఇప్పుడు కపాలం ఏమైంది? ప్రస్తుతానికి అది కార్యముగా ఉన్నది, మట్టి ముద్ద కారణంగా ఉన్నది. ఏదైతే మొదట కారణంగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ మారిపోయింది అన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది? దాని చివరికి కుండకు ఉపాదానము అంటే ఏమిటి? కుండ తయారయ్యేందుకు ఉపాదానం అంటే ఏమిటి? కారణం అవుతుంది. కాబట్టి ఏది అయితే కారణముగా ఉన్నదో అది కార్యముగా మారిపోయి, ఏది కార్యముగా ఉన్నదో అది మళ్ళా కారణముగా మారిపోయి చిట్ట చివరికి కార్యరూపం దాల్స్తుంది. ఇక్కడ ఏమి కార్యరూపము? కుండ అన్నమాట. అట్లాగే పరస్పరంగా వ్యక్తమైన ప్రపంచానికి ఉపాదాన కారణం అవుతుంది అనమాట. ఏమిటి? ప్రకృతి అన్నమాట. కాబట్టి మధ్య మధ్యలో ఉన్నటువంటి అవాంతర కారణంలో కూడా ఉపాదాన కారణంగా కనిపిస్తున్నాం. అంటే ఏమిటి? మట్టి వలనే. కాబట్టి ఈ మార్పులు అనేది ఎలా ఉంటుందంటే ఒకటి కారణము, దాని తర్వాత కార్యం అవుతుంది. అదే కార్యం అయిన తర్వాత అంటే మనం బై ప్రోడక్ట్ అంటుంటాం. మామూలుగా ఈ పెట్రోల్ వాటి చూసారంటే బై ప్రోడక్ట్ అంట. అంటే ఫైనల్ గా మీకు కావలసిన పదార్థాన్ని తయారు చేసేదానికి ముందు ఏదైతే ముడి పదార్థం ఉన్నదో దాంట్లో నుంచి చిట్ట చివరికి కావాల్సిన దాన్ని తయారు చేసేటప్పుడు ఈ మధ్యలో అనేకమైనటువంటి రూపాంతరాలు పొందుతూ ఉంటాయి అనమాట. ఒక దాని నుంచి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఇంకోటి, అలా తీసుకొని వచ్చి చివరికి ఈ మధ్యలో వచ్చేటువంటి వాటి వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. మనకి జెల్లీ అంటుంటాం, అవన్నీ కూడా ఏమి లేదు, పెట్రోల్ నుంచి తయారు చేసేటువంటి. ఎందుకంటే దాంట్లో ఒక బై ప్రోడక్ట్ అంటామంట. బై ప్రోడక్ట్ అంటే ఏమిటి? అసలు రూపాన్ని పొందేదానికి ముందు ఈ రూపంలో అది ఏర్పడుతుందన్నమాట. దీని నుంచి మళ్ళా ఇంకొంచెము దాన్ని నిర్మాల్యం చేస్తాం. అంటే ఏమిటి? ఎటువంటి మాలిన్యం లేకుండా చేసినప్పుడు ఇంకొక అవస్థకు పోతుందన్నమాట. కాబట్టి ఇది కారణము, కార్యం అయింది. ఈ కార్యమే మళ్ళా కారణం అవుతుంది దేని వేరే దానికి. ఆ విధంగా మార్పులు చెంది ఈ చిట్ట చివరికి ఈ సత్వగుణం ఏదైతే ఉన్నదో దానిని కొద్దిగా మార్చి తమో గుణానికి మారుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి తమో గుణము నుంచి మనకి సృష్టికి కావాల్సినటువంటి ఒక ఏర్పాటు అన్నమాట. ఈ గుణం ఏర్పడిన తర్వాత సృష్టి ప్రారంభం అవుతుంది అనమాట. కానీ సృష్టి ప్రారంభానికి ముందు మనకి ఏమీ లేదు అసలు. ఎందుకంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి కొన్ని మాత్రమే అవన్నీ కలిసి సృష్టి ఏర్పడింది. అవి ఏవి? ముందు శబ్దము అంటారు. శబ్దం ఎలా ఏర్పడింది? ముందు శబ్దాన్ని ఎలా ఏర్పడింది అంటే దాన్ని తన్మాత్రకం అంటారు. అంటే ఏమిటి? భూతము యొక్క సూక్ష్మ రూపం అనమాట. ఇది శబ్దము. ఇది దేనికి సంబంధించింది? ఆకాశానికి సంబంధించింది. కాబట్టి ఆకాశానికి చెందినటువంటి శబ్దము తక్కిన వాటికి స్పర్శ రూప రస గంధములు అంటే ఏమిటి? స్పర్శ రూప రస గంధములు ఏవవి? స్పర్శం అంటే వాయువు అన్నమాట. వాయువుకు ఉండేటువంటి లక్షణం ఒకటి. ఏమిటి ఆ లక్షణం? ఇంకోటి, వాయువుకు స్వతహాగా ఎటువంటి గంధము లేదండి, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాయువుకి గంధం లేదు, స్పర్శ మాత్రం ఉన్నది. ఎలాగంటే మనం అనుకోవచ్చు, అదేంటండి వాయువు ఎంతటి చక్కటి గంధాన్ని తీసుకొస్తుంది కానీ మనం అనుకోవచ్చు. కానీ వాయువు తీసుకొచ్చేటువంటి గంధము దేనిపైన ఆధారపడి ఉంటుంది? వేరెక్కడో ఉన్నటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పూల దగ్గర నుంచి, పూల దానిపై నుంచి, మొక్కల పైనుంచో ఒక గాలి ప్రవహించింది అనుకోండి, అప్పుడు దాని యొక్క సువాసన మనకి వస్తుంటుంది. అలాగే ఎటువంటి ప్రదేశం నుండి వస్తున్నదో వాయువు అటువంటి వాసన వస్తుంది, అంతేకాని స్వతహాగా దానికి లేదు. కాబట్టి స్పర్శ అనేది వాయువుకు మాత్రము స్వతహాగా ఉన్నటువంటిది. మీకు గాలిని ఎక్కడ ఉన్నా కూడా మీరు స్పర్శ ద్వారా తెలుసుకుంటారు. ఆ గాలి వీస్తుందండి అబ్బా అనుకుంటాం మనం. అదేవిధంగా రూపం అంటాం. రూపం అంటే ఏమిటి? తేజస్సు. ఈ రూపము తేజస్సుకి మాత్రమే ఉన్నది. మరి జలానికి రసము అంటే రుచి, అదేవిధంగా గంధం అనేది భూమికి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మహాభూతాలకు సంబంధించినటువంటివి ఏమిటది? శబ్ద తన్మాత్రలు అంటారు. అంటే ఏమిటి? శబ్దము, అదే విధముగా రసము, స్పర్శ, రస,
గంధములు, ఇవన్నీ కూడా ఒక మూల పదార్థముగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కో దానికి ఉదాహరణ శబ్దము. శబ్దము ఆకాశం ఉన్నది. ఈ శబ్దము నుంచి ఏదైతే ఆకాశం శబ్దం ఉన్నదో దాని నుంచి ఇంకోటి సృష్టించబడినది. అది ఏమి సృష్టించబడింది అంటే తన యొక్క శబ్దాన్ని వేరొక దానికి కూడా, అంటే ఆకాశమును శబ్దము లక్షణము గుర్తుగా ఆకాశం సృష్టించబడింది అనమాట. అందువల్ల ఆకాశము శబ్దమును గుణంగా గలది అన్నమాట. ఆ తరువాత ఏమవుతుంది, మనకి ఆకాశము మార్పు పొంది అంటే వికారము పొందుతూ స్పర్శ అనేటువంటి మాత్రం సృష్టి చేసింది అనమాట. అంటే స్పర్శను మాత్రం సృష్టి చేసింది ఎక్కడి నుంచి? ఆకాశం. తాను వికారం పొందుతూ అక్కడి నుంచి, అంటే మనకి ఎలా ఆకాశము అంటే ఇవే కదండి ముఖ్యంగా సృష్టించబడిన తర్వాత జీవము ఇవన్నీ కూడా జీవాలు సృష్టించబడ్డాయి అనమాట. కాబట్టి ఆకాశము నుండి స్పర్శ అనే మాత్రం సృష్టించబడింది అనమాట. దాని నుండి వాయువు, ఆ తరువాత దాని యొక్క గుణం ఏమిటి? వాయువు యొక్క గుణము స్పర్శము. స్పర్శం అనేది వాయువు యొక్క గుణం, ఇంతకుముందే చెప్పుకున్నాం. తర్వాత వాయువు ఏమవుతుంది, అది వికారము పొంది రూపము మాత్రము వాయువు నుండి జ్యోతి పుడుతుంది అనమాట. కాబట్టి దానికి ఏమిటి? రూపము గుణం అవుతుంది. కాబట్టి స్పర్శ మాత్రముగా ఉన్నటువంటి వాయువు రూపము అనేటువంటి మాత్రమును కప్పివేసినది. అప్పుడు ఏమవుతుంది? ఏదైతే జ్యోతి అంటే ఏమిటి? వెలుగు అనుకున్నాం, దానికి ఒక రూపము గుణము రెండు కూడా ఏర్పడింది అనమాట. కాబట్టి జ్యోతిస్సు వికారం చెందుతూ ఏమవుతుంది? రసమాత్రం పుట్టించింది. అంటే రసమాత్రం అంటే ఏమిటి? నీరు. కాబట్టి ఆ రసములకు ఆధారంగా ఉన్నవి, అంటే రసం అంటే రుచి అన్నమాట. కాబట్టి జలములకు ఏమవుతుంది? మూడు గుణాలు, రసమాత్రములు రూపము అను మాత్రమును ఆవరించినవి కాబట్టి, కమ్ముకున్నది కాబట్టి రసమాత్రమైన నీళ్లు వికారము చెందుతూ గంధం అంటే వాసనను మాత్రం సృష్టించిన, అంటే ఇవన్నీ కూడా ఒకటి నుంచి ఒకటి ఎలా సృష్టించబడినవి అనేటువంటి విషయాన్ని చెప్పడం. కాబట్టి చివరికి పృథివీ సృష్టించబడినది. కాబట్టి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఒక ముద్దగా అయినందువలన లేక గట్టిగా ఉన్నందువలన పృథివీ అని పిలువబడుతున్నది. కాబట్టి పృథివీకి ఇవన్నీ కూడా ఏర్పడినాయి అన్నమాట. కాబట్టి ఆకాశాది పంచభూతాల యందు ఆయా శబ్దము మొదలుగా కలవి మాత్రలు అనమాట. వీటిని మాత్రలు అంటే సూక్ష్మ రూపములుగా ఉంటాయి అన్నమాట. అందువలనే వాటిని తన్మాత్రలు అని చెప్తారు అనమాట. కాబట్టి ఈ తన్మాత్ర అనేది ఆకాశానికి శబ్దము, వాయువుకు స్పర్శ, ఆ తర్వాత జలములకు రుచి, వీటన్నిటిని తన్మాత్రలు అని చెప్పబడుతుంది అనమాట. ఆ తరువాత మనకి ఇంద్రియాలు ఏర్పడ్డాయి. అంటే ఈ అహంకారం నుండి ఒక్కో కార్యము బయటికి కనిపించేటువంటి ఇంద్రియాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఇంద్రియాలు ఏవి అనేది మనకి అందరికీ తెలుసు. అంటే ఇవేమి? జ్ఞానాన్ని కలిగించేవి కొన్ని, తర్వాత పనులను చేసి పెట్టేవి కొన్ని, మొత్తం ఇవన్నిటిని కలిపి జ్ఞానేంద్రియం అని చెప్పుకోవచ్చు. ఇవి ఏవి అనేది మనకి అందరికీ తెలుసు. చర్మము అంటే త్వక్, కన్ను అంటే చక్షువు, శ్రోత్రము అంటే చెవులు, నాలుక అంటే జిహ్వ, ఇవన్నీ కూడా అదే విధముగా జ్ఞానేంద్రియాలు. ఆ విధముగానే కర్మేంద్రియాలు అంటే ఏమిటి? ఇవన్నీ మనకి పనులు చేసి పెట్టేవి అనమాట. అవి వాక్, పాదము, పాయు, పాణి, ఉపస్థలు అంటే ఏమిటి? ఇవి శరీరంలోనికి మనకి కావలసినటువంటి కొన్ని పనులు చేసి పెడతాయి అనమాట. ఏమి పనులు అంటే మనకి కాళ్ళు, వాక్ అనుకోండి మాట్లాడడానికి ఉపయోగం. కాబట్టి ఇవి కర్మేంద్రియాలని చెప్పబడింది అనమాట. అదేవిధంగా పాదములు ఉన్నాయి. మరి ఒక చోటు నుంచి ఒకటి పోవాలంటే పాదం ఉండాలి కదండి. పాదం లేకుండా మనం నడిచిపోలేము కదా. ఆ విధంగా మన శరీరంలో ఏర్పడేటువంటి మాలిన్యాన్ని కూడా బయటకు పంపేందుకోసము పాయు, పాణి, ఉపస్థలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అన్నమాట. వీటి గురించి మనకి ఇంకా చక్కగా మహాభాగవతంలో చాలా చక్కగా అంటే భాగవతంలో వేద భాగవతంలో చెప్పబడేది. దాన్ని మనకి పోతన భాగవతంలో కూడా చాలా చక్కగా చెప్పండి. అంతేకాదు వీటిని అన్నిటినీ దేవతల గురించి కూడా చెప్పండి. అంటే ఏది కూడా నడవాలంటే ఉదాహరణకి మీకు ఎన్నో బండ్లు ఉంటాయి. ఒక కారు, ఒక ట్రక్, ఒక సైకిల్, ఒక మోటార్ బైక్, రకరకాలు ఉంటాయి కదండి. మరి వీటిని అన్నిటినీ ఒకటే నడపగలుగుతారా? ఒకే సమయంలో నడపలేరు కదండి. మన శరీరంలో ఇవన్నీ నడపాలంటే, అన్నీ ఒకేసారి నడవాలంటే ఒక్కొక్కరు ఒక్కో దానికి ఒక్కొక్కరు అధిదేవత అంటారు మనం. ఆ అధిదేవతలు ఏర్పడ్డారనమాట. అంటే వీళ్ళే ఆ యొక్క ఇంద్రియాలని అధిష్ఠించి వాటిని ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట.
ఇవన్నీ కాకుండా వీటిని అన్నిటిని మరి ఎవరు నడిపిస్తారు అనేది చెప్పుకున్నాం. దిక్కులు, వాయువు, సూర్యుడు, ప్రచేతసులు, అశ్రులు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రులు అనేటువంటి వారు నడుపుతుంటారు. సరే, ఈ తరువాత మనకి అన్నిటికి కూడా ఏదైనా పని చేయాలంటే అన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనసు ఒకటి ఉండాలండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఈ మనసు అంటే ఏమిటి? దీన్ని అంతఃకరణం చెప్పుకోవచ్చు. మనం అంతఃకరణం చెప్పుకోవచ్చు. అంటే ఏమిటి? మనసు అంటూ లేనిది మనకి ఏ ఇంద్రియమైనా పనిచేస్తుందండి. అంటే వీటి అన్నిటినీ కమాండ్ చేశారు అనమాట. ఉదాహరణకి మనకి పాత రోజులు ఇంతకుముందు లేదు అంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఉండే నుంచి అంతకుముందు ప్రెసిడెంట్ అని ఉండేవారు. ప్రెసిడెంట్ ఉన్నారండి ఇప్పుడు కూడా. ప్రెసిడెంట్ కమాండర్ ఇన్ చీఫ్. అంటే ఉదాహరణకి మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా 3 వింగులు ఉన్నాయన్నమాట. అంటే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు కానీ, యుద్ధమే అవసరం లేదు, లోపల కూడా అంటే మన దేశం లోపల కూడా ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ, లేదు ప్రకృతి బీభత్సాలు వచ్చినప్పుడు కానీ, ఈ 3 కూడా కలిసి పనిచేస్తుంటాయి. అది మీరు గమనించే ఉంటారు. అటు ఎయిర్ అంటే మరీ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు అటు ఎయిర్ ఫోర్స్ అంటే వాయుసేన, అదేవిధంగా పదాతిదళం అంటే ఏమిటి ఆర్మీ, ఆ తర్వాత నేవీ, ఈ 3 కూడా కలిసే పని చేస్తున్నమాట. సరే, కలిసి పని చేయాలంటే వీటన్నిటినీ కూడా ఒకరు కంట్రోల్ చేయాలి. లేదనుకోండి ఎవరి వాట వాడు పని చేస్తే పని జరగదండి. ఒక యుద్ధం వచ్చింది అనుకోండి ఉదాహరణకి, మరి ఆర్మీ ముందుకు పోవాలంటే ఎవరు పోవాలి? ముందు ఎయిర్ ఫోర్స్ పోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఈ కొంచెం అర్థమయ్యేలాగా, ఇంద్రియాలు కూడా ఎలా పనిచేస్తాయని కొంచెం అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ఉదాహరణ చెప్తున్నాను. పైనుంచి ఎయిర్ ఫోర్స్ ఉంటాయి అంటే వాయుసేన. వాయుసేన ఏం చేస్తారు? ముందు పోతారు అన్నమాట. పోయి అక్కడ పరిస్థితులు పోయేందుకు ఆర్మీ అంటే ఏమిటి, ఈ సైన్యము ముందుకు పోయేందుకు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకొని వాళ్ళు వచ్చి తర్వాత వాయుసేన పోతుందన్నమాట. ఒక జలమార్గంలో పోవాలనుకోండి, జలమార్గంలో పోవాలంటే అప్పుడు నేవీ పోతుందన్నమాట. కాబట్టి వీటిని అన్నిటినీ కంట్రోల్ చేస్తూ పాత రోజుల్లో ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయననే కమాండర్ ఇన్ చీఫ్ అనేవాడు. అంటే ఆయనే ఎవరెవరు అంటే ఏమిటి, దీన్ని అంతా ప్రేరేపించడం అనమాట. అంటే యుద్ధం ప్రకటించి తర్వాత మీరందరూ పోవాలి అనేటువంటి కమాండ్ ఎవరు ఇస్తారంటే కమాండర్ ఇన్ చీఫ్ ఇస్తారు, ప్రెసిడెంట్. అది పాత రోజుల్లో. కానీ ఇప్పుడు ఏం చేశారంటే కమాండర్ ఇన్ చీఫ్ అని ఈ 3టికి పైన ఒకరిని పెట్టారనమాట. అంటే ఈ 3టికి ప్లస్ ఈ యొక్క ప్రెసిడెంట్కి మధ్యలో అన్నమాట. వారు ఏం చేస్తారు? వారు ఈ 3టిని కూడా సమన్వయం చేసుకుంటారు అనమాట. అట్లా మనకి సమన్వయం చేయాలి అనుకుంటే ఒకరు ఉండాలి. ఇంద్రియాలన్నిటిని కూడా నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయొద్దు, కదలికి అంటే దాన్నే మనం సెంట్రల్ బ్రెయిన్ అంటుంటాం. బ్రెయిన్ అనేది ఒకటి ఉంది మనకి. ఆ బ్రెయిన్ పనిచేయాలి అంటే బ్రెయిన్ పనిచేస్తేనే మీకు అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి. మన భాషలో అర్థం చేసుకోండి. కానీ దీన్ని మనస్సు అని చెప్పలేదు అనమాట. అంటే మనస్సు అనేది ఎలా ఉంటుంది? అదియే 11 అంటే 11వ ఇంద్రియము మనస్సు అని చెప్పాడు. 10 ఇంద్రియాలు మనం చదువుకున్నాం. ఈ 11వ ఇంద్రియమే మనస్సు అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? శరీరంలో బయటికి కనిపిస్తుంది. ఒకవేళ మనస్సు అనేది బయటికి కనబడుతుందంటే ఇంకా చాలా సులభంగా అయిపోతుంది మనకి. ఇవి ఎవరి మనసులో ఏముందో మనకి ముందుగానే తెలిసిపోతుంది అనమాట. మనల్ని గురించి ఏమనుకుంటున్నారు, మంచిగా అనుకుంటున్నారా, చెడుగా భావిస్తున్నారా మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. అంటే మనం అనుకుంటాం, మనసులో మాటని ఎరింగా తెలుసుకున్నానని చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళతో మనం ఎక్కువ కాలం ఉంటే వాళ్ళ మనసులో ఏముందో మనం చెప్పుకోగలుగుతాం. కొంతమంది మాట్లాడుతుంటే తర్వాత ఏం చెప్పబోతారో మనం ముందే ఊహించుకుంటాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సంభాషణ జరుగుతుంది అనుకోండి, భర్త ఏం చెప్పబోతున్నాడో ముందుగే తెలుస్తుంది మనకి. భార్యకి తెలుస్తుంది, మనకి కాదు, భార్యకి తెలుస్తుంది.